చాలా హ్యూమన్ రైట్స్ సంస్థలు, లీగల్ ఎక్స్పర్ట్లు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నది అని అంటున్నారు. వీళ్ళు ఏంటంటే దేశంలో అల్లర్లు జరిగితే, భారతీయుడికి నష్టం జరిగితే వీళ్ళ నోళ్ళు అసలు మెదపరు. కానీ వలసొచ్చిన వాళ్ళను ఉగ్రవాదులను ఏమైనా అంటే మాత్రం హ్యూమన్ రైట్స్ అప్పుడే గుర్తుకొస్తాయి వీళ్ళకి కొంతమందికి. అలాగే ఇలా మత మార్పిడి చేసే వాళ్ళ వైపు సపోర్ట్ చేస్తూ హ్యూమన్ రైట్స్ పేరుతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి చట్టాలు ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడమే ఆలస్యం. ఒక్కసారి వచ్చాయి అంటే మనకు రోజు కనిపించే మహాసభలు ఏవైతే ఉన్నాయో, రోగాలు నయం చేస్తాం, బాధలు తీరుస్తాం, ఉద్యోగాలు వస్తాయి, రోడ్ల మీద డబ్బులు దొరుకుతాయి, ఇంట్లో గ్యాస్ అయిపోతే మీకు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే ఇచ్చేసిండు సిలిండర్ కూడా అని చెప్పి వీడియోలు చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లలో. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను, పెద్దగా చదువుకొని వాళ్ళను ప్రలోభపెట్టే ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆట కట్టినట్టయితుంది. అయితే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రం ఒకే చట్టంగా లేకపోవడం వల్లే ఇంకా మత మార్పులు జరుగుతున్నాయి దేశంలో. ఇది ఒక రాజస్థాన్కే పరిమితమైతే సరిపోదు. నిజానికి దేశం మొత్తానికి ఇలాంటి చట్టాలు తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే మత మార్పిడి అనే వ్యాపారం ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు. ఇది మాఫియా మోడల్లో నడుస్తున్న పెద్ద నెట్వర్క్. డబ్బు, విదేశీ నిధులు, పెళ్లి పేరుతో మాయమాటలంతా కలిపి ప్రజల మనసుల మీద జరుగుతున్న దాడి.